నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు శంషాబాద్ నర్కుడ గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళీ మందిర్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ పశు వైద్య విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాజస్థాన్ విద్యాలయ ప్రొఫెసర్ కె గెహ్లాట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన మంత్రి సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు మేడారం జాతరకు హాజరు కావాలంటూ ఆహ్వానం అందించిన మంత్రులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బస్ డిపో ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ అనంతపూర్లో టీడీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం శాసన మండలి రద్దుపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించిన నాయకులు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం సిపిఎం పార్టీ మిత్రద్రోహం చేసిందంటూ ఆరోపణ ఇక వార్తల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం ఈ నెల 31వ తేదీన రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవానికి రాజస్థాన్ పశు వైద్య విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ కె గెహ్లాట్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రెండవ స్నాతకోత్సవం 31వ తారీఖు జనవరి 2020కి షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఫస్ట్ కాన్వకేషన్ వచ్చేసి ఆగస్టులో కంప్లీట్ చేశాము. అప్పుడు 2016 అండ్ 2017 ఇయర్స్లో డిగ్రీ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది డిగ్రీస్. ఈ కాన్వకేషన్కి సెకండ్ కాన్వకేషన్కి 1/1/2018 నుంచి 31/12/2019 వరకు అంటే 2 calendar years. సో వాటిలో అంటే 17-18 అకాడమిక్ ఇయర్ 18-19 అకాడమిక్ ఇయర్ ఈ ఇయర్స్లో డిగ్రీస్ కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని ఈ కాన్వకేషన్లో సెకండ్ కాన్వకేషన్లో డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏకే గెహ్లాట్ గారు అటెండ్ అవుతున్నారు. ఆయన ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాజస్థాన్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీకి ఆయన వస్తున్నారు. ఈ కాన్వకేషన్లో ఇంకా మిగిలిన బోర్డు మెంబర్స్ అకాడమిక్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుందండి. 31st రోజు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 12కి కంప్లీట్ అవుతుంది. ఈ కాన్వకేషన్లో ఎవరెవరు డిగ్రీ తీసుకున్నారు, ఎంతమంది డిగ్రీ ఇస్తున్నారు, దాని కారణంగా ఈ బెస్ట్ మెరిటోరియస్ టీచర్ రావాలి దాని ఎంటైర్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్. తర్వాత మన మీడియా మిత్రుడు అడిగినారు ఐసీఆర్ ర్యాంకింగ్ గురించి. ఐసీఆర్ ర్యాంకింగ్ ఒక ప్రొఫార్మా ఒకటంటే ఒక వెల్ డిఫైన్డ్ ప్రొసీజర్ ఉంది. దాంట్లో ఏంటంటే ఒక్క విద్యార్థుల లేకపోతే ఉపాధ్యాయుల పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, దాంట్లో ఎంతమంది ఆన్ రోల్స్ ఉన్నారు, ఆ తర్వాత మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది అవుట్ సైడ్ ద స్టేట్ పీపుల్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర 2020 ఆహ్వాన పత్రికను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అందించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బస్సు డిపో ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు దేవేందర్, శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో సమయానికి బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గతంలో ఈ సమస్యపై డిపో మేనేజర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ధర్నాకు దిగామని వారు తెలిపారు. దీంతో స్పందించిన డిపో ఓఎస్ రమణ విద్యార్థుల బస్సు సమస్యను ఉన్నతాధికారులతో సమీక్షించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. మహేశ్వరం మండల పరిధిలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బస్సులన్నీ తీసివేయడం జరిగింది. ఈ యొక్క విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా దగ్గరలో రావడం జరిగింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిపో మేనేజర్ గారికి గతం నుండి ఒక 4-5 సార్లు లెటర్ ఇచ్చినా కూడా ఎటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మహేశ్వరం శాఖ నుండి స్థానికంగా ఉన్నటువంటి బస్ డిపో ముందు ధర్నా కూర్చోవడం జరిగింది. ధర్నా ఎందుకు కూర్చోవడం జరిగిందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి గత యొక్క 3-4 సార్లు కూడా ఉన్నటువంటి డిఎంకి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ యొక్క ధర్నా నిర్ణయం తీసుకొని ధర్నా కూర్చోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రాంతాలకు గతంలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా తొలగించడం జరిగింది. వెంటనే ఆ బస్సులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్కూల్ పిల్లలకి సపరేట్ బస్సు కావాలంటారు. యాక్చువల్లీ ఇప్పుడు 5:10కి ఒక బస్సు ఉన్నది. ఆ బస్సు కొంచెం బిఫోర్ కావాలంటారు. ఇంకొక బస్సు అడిషనల్ కావాలంటారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మోడల్ స్కూల్ నుంచి తుక్కుగూడ వరకు 2 బస్సులు కావాలంటారు. ఒక బస్సు ఆల్రెడీ నడుస్తున్నది, దానికి అడిషనల్ గా ఇంకో బస్సు. అది రేపు సార్ మీటింగ్ ఉన్నారు ఇవాళ. రేపు వచ్చినాక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మహేశ్వరం శాఖ నుండి స్థానికంగా ఉన్నటువంటి బస్ డిపో ముందు ధర్నా కూర్చోవడం జరిగింది. ధర్నా ఎందుకు కూర్చోవడం జరిగిందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి గత యొక్క 3-4 సార్లు కూడా ఉన్నటువంటి డిఎంకి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ యొక్క ధర్నాని పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి అనుకున్నటువంటి మాకు ఈరోజు నిట్టూర్పుగా ప్రతి విద్యార్థికి అనుక్షణం కష్టాల్లో ఈ యొక్క ప్రభుత్వం దించుతా ఉన్నది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె కారణంగా ఈరోజు ప్రభుత్వానికి లాస్ వచ్చిందని చెప్పేసి ఉన్నటువంటి బస్సులను మొత్తం వాళ్ళ యొక్క డబ్బులకు కకృతిగా ఉండే యొక్క విద్యార్థులకు కల్పించకుండా వాళ్ళ యొక్క రూట్లు చూసుకుంటా ఉన్నారు. ఏదైతే మేము విద్యార్థుల కోసం ఎందుకోసం చూస్తలేవని విద్యార్థుల నుంచి పాసులు వసూలు చేస్తలేవా నువ్వు? చైతన్యపురి పారామిత హాస్పిటల్ డైరెక్టర్ సంతోష్ తోడుపునూరి శ్రీనివాస్, ధనరాజ్, దీపా భాస్కర్ సంయుక్తంగా డైరెక్టర్ సతీష్ కుమార్తె రుషిత జ్ఞాపకార్థం సామాజిక సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రుషిత చారిటబుల్ ట్రస్ట్ ను చైతన్యపురి ఓల్డ్ పారామిత హాస్పిటల్ సమీపంలో ప్రారంభించారు. రుషిత 2019 నవంబర్లో ఆమె మృతి చెందగా నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్ ప్రారంభించామని డైరెక్టర్లు తెలిపారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ చేయడం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిన విషయమే. మనం ఇక్కడ వచ్చిన వాళ్ళము పైన తల్లి రుషిత కూడా మనని మర్చిపోకుండా, వారిని మనం మర్చిపోకుండా ఈ రోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ చేసినందుకు మనం కూడా సతీష్లను ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చారిటబుల్ ట్రస్ట్ మీ అందరికి కూడా ధన్యవాదములు. మీరందరూ ఇప్పుడు మాతో పాటు ఈరోజు భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ సార్ హర్ష సార్ సతీష్ ఇక్కడ చూడండి. రాజు మరణించిన ఒక తార రాలిపోవు, సుఖవి మరణించిన ఒక తార గగనమెక్కు. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుఖవి జీవించు
ప్రజల నాలుకలే అని చెప్పారు. కాబట్టి మనం మనిషిగా పుట్టి అతని వ్యక్తిగతం కోసం పనిచేసి మనిషిగా చనిపోయిన వారికి ఈ సమాజంలో ఎలాంటి చోటు ఉండదు. కానీ మంచి మనసుతో పనిచేసిన వారికి ఈ సమాజంలో ఎప్పటికీ చోటు ఉంటుంది అనేది నిదర్శనం ఇప్పుడు మనం ఈ సందర్భం. ఎందుకు అనంటే రిషిత ఇంకో 10 minutes ముందు చనిపోయే ముందు చాలా యాక్టివ్గానే ఉంది. అప్పుడు ఒక పాప అంటే శరీరం చిన్న పాప వేడి నీళ్ళలో పడి కాలిపోతే ఆ ఫోటోను వాట్సాప్లో చూసి ఓ 10 నిమిషాల ముందు కూడా ఆ పాపకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్ ఉంటే అందులో ఒక 1000 రూపాయలని వాళ్ళకి పంపించడం జరిగింది పేటిఎంలో. అంటే ఒక 10 minutes ముందు కూడా. అంటే ఎంత మంచి మనసు, ఎంత మంచి దాతృత్వం ఉంటే ఇలా చేయగలం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. అంత మంచి మనసు ఉంది కాబట్టి మన ముందు భౌతికంగా లేకున్నా ఈ సమాజంలో తరతరాలుగా తనల్ని బతికించడం కోసం నేను ఈ పాట రాయాలి అని అనుకున్నాను. అందుకనే దాంట్లో ఒక లైన్ రాశాను. పేదలంటే నీకెంత ప్రేమ ఎందుకమ్మా, నాన్నతోటే పోటీ పడే దానా గుణమమ్మ. యాక్చువల్గా హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి సతీష్ అన్న ఎంత చేస్తాడో అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ పేషెంట్కి అంత చేయలేరు ట్రీట్మెంట్ విషయంలో. అదేవిధంగా ఫీజు విషయంలో అన్న ఒక మాట చెప్తాడు, వేరే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఉన్నతాధికారుల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఫోన్ చేసుకొని కొంచెం తగ్గియండి ఫీజు ఇదని చెప్తారు. చెప్తే మనం తగ్గిస్తాము. ఛానల్ గారికి అదే కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే చిన్న వయసులోనే తను తాలించిన నా కూతురు యొక్క జ్ఞాపకాలందరూ శృతిలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అత్యంత అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ ట్రస్ట్ ద్వారా సేవ చేయాలి. పరోపకారం ఇదం శరీరం అనే సూక్తిని మనం ఆచరించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టాను. ఈ ట్రస్ట్ ద్వారా అందరి హృదయాల్లో నా కూతురు రిజిస్టర్ నిలబడిపోవాలి. రిజిస్టర్ ట్రస్ట్ ఏంటంటే నా కూతురు ఎంత స్వచ్ఛమైందో ట్రస్ట్ కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద నిర్మిస్తున్న నూతన కాళీ మందిర్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. उपस्थित है श्रीमती सुषमा रेड्डी मैडम हम लोग के बीच उपस्थित है. उनको भी हम लोग एक मेमेंटो और शॉल उनको एक तालियां सुनाई दे रही. बहुत अच्छा भगवान का काली माता का पूजा कलकत्ता का बंगाल लोग बहुत अच्छा करते हैं. हमको बहुत खुशी की बात है. ये हमारे लोग यहाँ पर स्वयं भी हमारे वरुण के कम से कम ये 6 महीने से काम चला रहे. काम पर हमारे भाई वरुण रहना इतना शांति है, उनको बोले तो नहीं बोल सकता. 6 महीने से देखूंगा कर सकता. ये तालाब के लिए कम से कम 2 महीने पीरियड में होगा. फिर गाँव वाले भी अच्छे सपोर्ट करें. यहाँ पर आप लोगों में इतना पूजा के लिए कल हम आने का था, नहीं आ सके और आज आने के बाद इतने बड़ा यहाँ पर जश्न या पूजा चल रही है. ये हमारे कॉन्फ्रेंस में उसको हमारी बहुत खुशी की बात है. केवल तो ऐसे ऐसे भगवान की पूजा हमारे कांस्टिट्यूंसी के लिए भी तेलंगाना के लिए बहुत अच्छा दुआ है. అనంతపూర్లో టీడీపీ రాప్తాడు మండల కన్వీనర్ నారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు చైర్మన్ షరీఫ్ పట్ల వ్యవహరించిన తీరు, అలాగే శాసన మండలిని రద్దు చేయడంపై ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దాదా కళందర్, వైస్ ప్రెసిడెంట్ అలీ పీరా తదితరులు పాల్గొన్నారు. ఆ పార్టీ ఇప్పుడు ఏదైతే రూలింగ్ లో ఉందో వైసీపీ పార్టీ ఆయన వాళ్ళని దుర్భాషలాడుతూ వారిని ఆ యొక్క శాసనమండలిని రద్దు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును
దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి పనికి వాళ్ళు ఎదుర్కోవడమే కాకుండా మా ముస్లింస్ యొక్క ఆత్మగౌరవాలు దెబ్బతినే విధంగా వాళ్ళ వ్యవహరిస్తాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎక్కడైతే మన రాష్ట్రంలో ముందు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేసినాడో దాన్ని పూర్తి స్థాయిలో కుంటపడే విధంగా, పూర్తి స్థాయిలో ఒక అనదొక్కే విధంగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో అందరికీ లేచి దండం పెట్టి నేను తప్పు ఉంటే, నాది తప్పు ఉంటే మీరు నన్ను క్షమించండి, కానీ రాష్ట్ర భవిష్యత్తును మాత్రం నాశనం చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ అసెంబ్లీ మన శాసన మండలి రద్దు పైన చాలా తీవ్రంగా మేమంతా కలిసి దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మార్చే లేకపోకుండా ఉండాలని అన్ని విధాలుగా ముస్లింస్కి ప్రతి ఒక్కరికి ముందున్న సీఎం గారు చాలా విధాలుగా అన్ని రకాలుగా మన మసీదులు కానీ మరమ్మతులకు ప్రతి ఒక్కదానికి మన ఉండే వాళ్ళ మసీదులో ఉండే మౌజనికి కానీ ఇమాముకు కానీ అన్నీ ఇచ్చి ప్రభుత్వంలో అప్పుడు ఉన్నంతకాలం బాగా చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి చాలా విధాలుగా ప్రతి ఒక్కటి ముందు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అవన్నీ ఏమాత్రం జరుపుకోకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా రివర్స్లోనే జరుగుతూ ఉంది. ఆ రివర్స్ అనేది కూడా అతను ఏదనుకుంటే అది నేను పట్టింపుతో నేను చేయాలని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిని కూడా నాశనం చేసే మార్గంలోనే చేస్తున్నాడు. ఇది ఆల్రెడీగా శాసన మండలికి 60 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నాడు. వాళ్ళ వాలంటీర్లకి దగ్గర 150 కోట్లు ప్రతి నెల ఇస్తాడు. శాసన మండలికి 30 కోట్లే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేధావులు, బీసీలు, ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్నారు సభ్యులు, మేధావులే. ఆ మేధావులు అనేది గొంతు వినపడకుండా చేసే కారణమే ఈ రద్దును చేస్తున్నాడు. ఇది కూడా మీ గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. నీ వాలంటీర్లకి డబ్బు ఎక్కడి వస్తుంది, అదేవిధంగా సచివాలయాలకి పెయింట్ కొట్టినవి 1400 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో సిపిఎం పార్టీ మిత్రద్రోహం చేసిందని, ఎన్నికల సమయంలో మాతో పొత్తు, ఫలితాల తర్వాత టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడంతో వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్ వ్యవహరించిన తీరు సబబే అని, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డిని విమర్శిస్తూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని విమర్శించడం సరికాదని హితవు పలికారు. భిక్ష నీకు నీచ నికృష్టమైన పదాలు జాలలో వాడి రాజగోపాల్ రెడ్డి వ్యక్తి కాదు, ఒక శక్తి. నీకు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి పెట్టిన భిక్షతో నువ్వు ఎంపీ అయ్యావు. అట్లాంటి నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, మానం ఏమాత్రం నీకు ఉన్నా సరే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నీ ఎంపీ పదవికి రాజీనామా చేయి, ఎంపీటీసీకి చేయి. నేను కూడా వైస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తెలుసుకొని నీ దమ్ము, ధైర్యం ఉంటే నువ్వు గెలవాలి. రాజగోపాల్ రెడ్డి వంటి గొప్ప వ్యక్తిని విమర్శించే స్థాయికి నువ్వు ఎదగలేదు. ఆయనకు 100 సార్లు కాళ్ళు మొక్కి, సార్ నీ వెంటనే ఉంటా, నువ్వు బాయిలో దుంకోమంటే దుంకుతా, నువ్వేం చేయమంటే అది చేస్తా, అట్లాంటి నమ్మక ద్రోహి నువ్వు ఇవాళ ఏ రోజు ఏ పార్టీలో ఉంటున్నావు. ఎంఐఎం అధ్యక్షుడు వచ్చి నీకు ఎమ్మెల్యే ఇస్తే ఎంఐఎం పార్టీ పోవడానికి కూడా వెనకాల నువ్వు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర భద్రాచలం టౌన్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు హెల్మెట్ ధరించి ర్యాలీని చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అధికారులు నకిలీ ఓట్లకు చెక్ పెడుతున్నారు. పంచాయతీ నుండి పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఓటర్ లిస్టు, ఫోటో, గుర్తింపు కార్డులు ఉంటాయి. కానీ కంటోన్మెంట్ పేరులో లిస్టు మాత్రమే ఉండడంతో స్థానిక ఓట్ల కంటే బోగస్ ఓట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని 5వ వార్డు టీఆర్ఎస్ నాయకుడు సంకి రవీందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రవీందర్ ఫిర్యాదు మేరకు బ్రిగేడియర్ అధ్యక్షుడు అభిత్ చంద్ర స్పందించి చర్యలు చేపట్టారు. మనము అప్లికేషన్ పెట్టినామన్నా. ఎవరు పెట్టారు ఫిర్యాదు? ఫిర్యాదు నేను రవీందర్, సంకి రాణి రవీందర్ పేరు పెట్టినా. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్కి, సిఓ గారికి, ప్రిన్సిపల్ డైరెక్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్, కంటోన్మెంట్ సిఇఓ, మళ్ళా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్ డైరెక్టర్కి పెట్టినాం. ఇప్పుడు ఏమన్నా స్పందించారు వాళ్ళు? పెడితే మన కంటోన్మెంట్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి మనకు లెటర్ వచ్చింది, అప్రిసియేషన్ లెటర్ వచ్చింది. మీరు చెప్పింది 100% కరెక్ట్.
దీన్ని మేము కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. కంటోన్మెంట్ ప్రెసిడెంట్ అభిజిత్ చంద్ర బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర గారి దగ్గరికి ఇచ్చి లెటర్ వచ్చింది, అప్రిసియేషన్ లెటర్. నువ్వు ఏదైతే స్పందించి నువ్వు చెప్పింది 100%. శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఖాళీ మందిర్ని ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్, శివకుమార్, శ్రీనివాస్, సుదర్శన్, నరేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. जो मेहनत करे, इसको जो डोनेट करे, सबको माता का आशीर्वाद दूंगा। वैसे भी हम भी माता का आशीर्वाद देने को आए, हमारा पर भी माता का कटाक्ष रहना चाहिए। वही भी माता से कोई कोशिश करूँगा। ये टेम्पल के जो भी ज़रूरत है हमारा गांव के नरकुड़ा यहाँ के में ये गांव का भी ये टेम्पल के वास्ते कुछ भी आधी रात में भी कुछ भी एक कौन आया तो हम उठ के बात कहेंगे। बनाए बहुत खुशी की बात है, हम भी फुल सपोर्ट करने को इससे पहले भी। సూర్యాపేట పట్టణంలోని 27వ వార్డు ప్రియాంక కాలనీ సద్దల చెరువు తూము వదలడంతో కాలనీలోకి భారీగా నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ శబరికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే ఆమె స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏఈ పాండు, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏఈ శ్రీరాములకు తెలిపారు. దీంతో ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. కాగా కాలనీ సమస్యలపై స్పందించి చర్యలు చేపట్టిన కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ శబరికి కృతజ్ఞతలు తెలిపారు. అది కూడా మొత్తం ఇదంతా రోడ్డు అని చెప్పారు. ఇప్పుడు ఈ భాగం ఉన్న జాబ్ రోడ్డు కాబట్టి ఇక్కడ రోడ్డు పట్టించుకోలేదు. ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తే అయిపోద్ది. రోడ్డు ఇగో ఆ దారికి వెళ్ళొద్దంట బావా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్యనగర్లో సుమారు 20 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ ట్రంక్ లైన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఓకేనా సార్? ఇప్పుడు మన ముఖ్య అతిథి కంటౌట్ ఎల్పీ నాయుడు, యాదయ్య, సతీష్ కుమార్ గారు, అయ్యయ్య గారు మేమంతా రావాలి. డిప్యూటీ కమిషనర్ మంగతాయారమ్మ గారికి స్వాగతం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బాలభారతి స్కూల్లో ఇన్స్పైర్ మనక్ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్ల విద్యార్థులు హాజరై స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి మనం మన ఇంట్లోనే సాల్ట్ ఐరన్ అనేది తయారు చేసుకుందాం. సాల్ట్ ఐరన్ తయారు చేసుకోవాలంటే మొదట బ్యాటరీ కావాలి. బ్యాటరీకి రెండు వైర్స్ అటాచ్ చేయాలి. చేసిన తర్వాత ఒక పెన్సిల్ అడిగి 2 ఎలిమెంట్స్ చాక్ ఇవ్వాలి. చాక్ ఇచ్చిన తర్వాత ఒక దానికి వైర్ చుట్టాలి. ఒక దానికి వైర్ చుట్టిన తర్వాత ఈ పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం మొక్కల్ని బతికిస్తాము మరియు
వాటిని శక్తి తగ్గించిన వాళ్ళం అవుతాము. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త మృతి చెందగా అది తట్టుకోలేక భార్య కూడా మృతి చెందింది. బైన్సాలోని పంచశాగలిలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్ హైమద్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మరణ వార్త విన్న భార్య హైమదీ బేగం గుండెపోటుతో మృతి చెందింది. ఈ నెల 13న జరిగే అల్లర్లలో వీరిద్దరు కొడుకులు మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ కసీఫ్లు జైలుకు వెళ్లడం వల్లే అబ్దుల్ అనారోగ్యం బారిన పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త మరణం, కొడుకుల అరెస్టు తట్టుకోలేక హైమదీ బేగం గుండెపోటుతో మరణించిందని బంధువులు తెలిపారు. तो कहना कुछ भी नहीं है, खाली एक मैसेज देना है गवर्नमेंट को कि जो भैंसे में फसाद हुआ था हाल में, उसमें तकरीबन लोग जो है सो तकरीबन लोग और बच्चे बेखसूर बिला वजह के पकड़े गए, नाहक बच्चों को पकड़ लिए। उसमें से मेरे 2 भाई थे छोटे, तो एक बच्चे में मेरा भाई एक निज़ामाबाद में जॉब पे था ऑलरेडी, उन्हें जो है सो छुट्टी पे आया था। तो एक दिन पहले निर्मल का इज्तिमा था, उस पर आया था, फिर बाद में रिटर्न भैंसों को आया था कि माँ बाप से मिल के चले जाऊँ। तो उसके जैसे 2 भाइयों को पकड़ने से वो बाहर रोड पे निकले, उनको घर के बाहर ही पकड़ लिए पुलिस वाले, और वो एकदम कमज़ोर और मासूम है वो लोग, कुछ भी नहीं करूँ, कुछ मालूम नहीं भैंसे के बारे में, और वो लोग ऑलरेडी भैंसे में रहते भी नहीं, बाहर रहते, और उनको पकड़ के डाल दिए। तो उनको वो बच्चों में जाके बाद में मिला जेल में, तो बोले कि हमको छोड़े थे बोल के बिठाए भैया और घुमा के जेल में डाल दिए। तो ये स्थिति पुलिस वालों की है, इस तरीके का माहौल है। तो जब बच्चे चले गए तो माँ बाप सदमे में जो है सो आज की डेट में डेड हो गए। पहले पिताजी डेड हुए और वही सदमे में जो है सो उनकी माता भी डेड हो गए, यानी कि मेरे मम और मेरे डैड दोनों चले गए। तो ये कितने बड़ा जैसे एक लाही अमल मतलब गवर्नमेंट के लिए है। और एक నిర్మల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ పదవికి టీఆర్ఎస్ అభ్యర్థి గంట్రతు ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో పట్టణంలోని అనేక సంఘాలు, యూత్ సభ్యులు ఈశ్వర్ని కలిసి అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా శ్రీ ఆంజనేయ యూత్ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ వారి ఇంటి వద్ద కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శంషాబాద్ నర్కుడ గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళీ మందిర్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ పశు వైద్య విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాజస్థాన్ విద్యాలయ ప్రొఫెసర్ కె ఫ్లాట్. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మేడారం జాతరకు హాజరు కావాలంటూ ఆహ్వానం అందించిన మంత్రులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బస్ డిపో ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్. అనంతపూర్లో టీడీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. శాసనమండలి రద్దుపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించిన నాయకులు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. సిపిఎం పార్టీ మిత్రద్రోహం చేసిందంటూ ఆరోపణ. సమగ్ర సమాచార స్రవంతికే చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.